మాధురి గారు, ఇప్పుడు ఈవెంట్ జరిగింది చూశారు కదా, ఈ ఫస్ట్ టైం అంటే అనే మూవీ ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఒక సనాతన ధర్మానికి ఆధునికతకి మధ్యలో చాలా బాగా చూపించారు. ట్రైలర్ సూపర్గా ఉంది. సో మూవీ కూడా అంతకనే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి ఖచ్చితంగా మన అందరం సపోర్ట్ చేయాలి పబ్లిక్. ఒక మూవీ నేను రీసెంట్గా మూవీలో కూడా యాక్ట్ చేశాను. యాక్ట్ చేసినప్పుడు నాకు ఆ మూవీలో డైరెక్టర్ కష్టం ఎంత ఉంటుందో నేను కల్లారా చూశాను. అండ్ ప్రొడ్యూసర్ కష్టం కానీ, హోల్ టీమ్ కానీ. సో అలాంటి మూవీని ఎవరు కూడా రివ్యూస్ బట్టి ఫోన్స్లో చూసి డిసైడ్ అవ్వకూడదు. ఖచ్చితంగా ప్రతి మూవీ కూడా మనం 2.5 వాళ్ళు అన్ని కోట్లు పెట్టి బడ్జెట్ సినిమా తీసినప్పుడు 2.5 అవర్స్ మనం టికెట్ పెట్టి సినిమా చూడలేమా? సో ఖచ్చితంగా మనం సినిమా చూసి సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి మూవీని కూడా థియేటర్లో చూసి ఖచ్చితంగా మనం అయితే సపోర్ట్ చేయాలి. పెద్ద మూవీ అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా ఉంది ఏంటి ఎలా జస్ట్ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. బుచ్చిబాబు గారు నాకు పరిచయమే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బుచ్చిబాబు గారు, కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చాలా బాగుంది. మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. పెద్దలో యాక్ట్ చేశారా మీరు? అట్లా ఏమన్నా? లేదు, నేనేం యాక్ట్ చేయలేదండి. నేను జస్ట్ ఇప్పుడే ఇంకా మూవీలో యాక్ట్ చేస్తున్నాను ఒక చిన్న క్యారెక్టర్. ఇటీవల ఒక సినిమా అది చూసాను, పోస్టర్స్. ఏ సినిమా అండి అది? చీంటప్పాక్ డుమ్ డుమ్ అని ఒక మూవీ, మంచి మూవీ. అది కూడా ఒక చిన్న బడ్జెట్ మూవీ. అది ఆగస్ట్లో రిలీజ్కి ఉంది. అందులో ఒక మంచి క్యారెక్టర్ నాది. అంటే ఇటు సినీ జర్నీ కూడా స్టార్ట్ చేస్తారా? ఇట్లా మొత్తం కంటిన్యూ చేసుకుంటూ పోతుంటారు సినిమాలు యాక్ట్ చేయడం? ఇప్పుడే స్టార్ట్ చేశాను. అవర్స్ వస్తున్నాయి కానీ చూస్ చేసుకుంటున్నాను ఏది మంచిది అని. సో స్టోరీస్ అన్ని శ్రీనివాస్ గారే విని చూస్ చేసుకొని సెలెక్ట్ చేస్తున్నాను. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో, నేను మూవీస్ బాగుంటే అన్ని స్టోరీస్ చూస్తాను. బట్ శ్రీనివాస్ గారికి జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ అనమాట. సో అలాగా నేను కూడా అలవాటు అయిపోయాను. ఫస్ట్ డేనే జూనియర్ ఎన్టీఆర్ మూవీ థియేటర్లో చూడడం అలవాటు. ఎక్కడున్నా సరే శ్రీనివాస్ గారు ఏ మూవీకి కూడా వెళ్ళరు. జూనియర్ ఎన్టీఆర్ మూవీ అంటే థియేటర్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే ఇప్పుడు 20th ఉంది కదా, ఏమైనా విష్ చేస్తారా అట్లా శ్రీనివాస్ గారికి? కానీ ఇట్లా మీకు బాగా తెలుసు అంటున్నారు. యా, విష్ చేస్తాము. ఆల్రెడీ టెక్కల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా అభిమానులు అందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టారు. ఎల్లుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది టెక్కల్లో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా. ఫ్యాన్స్ అసోసియేషన్ టెక్కల్లో ఉన్నారు. వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్తో చేయమంటే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్తో ఏ క్యారెక్టర్ అయినా ఓకే. ఎందుకంటే తనకి అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే అసలు ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ తనకి ఇష్టం. ఆ తర్వాత ఈ ఎరాలో జూనియర్ ఎన్టీఆర్ అంటే అతనికి అసలు ఎంత పిచ్చో చెప్పలేను.